హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రెండో బర్న్ శక్తి బుక్ నుండి మీ జీవన చలన చిత్రాన్ని వీక్షించండి. జీవితం అద్భుతమైనది. మీ జీవితంలో ఒకరోజు జరిగే విషయాలు ఒక కాల్పనిక చలన చిత్రంలో కన్నా విచిత్రంగా ఉంటాయి. అయితే మీరు సినిమాపై దృష్టి నిలిపి ఎట్లా తదేకంగా చూస్తారో అట్లాగే మీ జీవితంలో ఒకరోజు జరిగే సందర్భాలను గమనించండి. సినిమా చూసేటప్పుడు మీకు ఫోన్ కాల్ వచ్చినా లేదా మీకు నిద్ర వచ్చినా ఏదో ఒక మంచి సందర్భాన్ని చూడలేకపోతారు. అట్లాగే ఒకరోజు అనే తెర మీద మీ జీవిత చక్రాన్ని దృష్టి నిలిపి చూడకపోతే కొన్ని కోల్పోతారు. మీరు నడుస్తూ నిద్రపోయారనుకోండి, మీకు అందే సందేశాలను, మీకు మార్గదర్శకత్వం చేసే కొన్ని లాభదాయకమైన ఏకకాలిక సంభవాలను కోల్పోతారు. జీవితం మీ పట్ల ఎప్పుడు స్పందిస్తూ ఉంటుంది, మీతో భావ ప్రసారంలో ఉంటుంది. యాదృచ్ఛికాలంటూ ఏమీ ఉండవు. అన్నిటికీ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీ జీవితంలో ఏం జరిగినా మీరు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నారని అర్థం. ప్రతి విషయానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ విషయంలో వాస్తవాలు ఎంత విస్మయజనకంగా ఉన్నాయంటే, సృష్టికర్త ఈ గ్రహాన్ని విద్యుత్ శక్తితో నమూనా తయారు చేశాడా అనిపిస్తుంది. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు ఒక పోలీస్ కార్ కనిపించిందనుకోండి, మీరు వెంటనే అప్రమత్తులవుతారు. అది మీకు కనపడడానికి ఒక కారణం ఉంది. అప్రమత్తంగా ఉండు అని అది మీకు చెబుతుండొచ్చు. మిమ్మల్ని మీరు అప్పుడు ప్రశ్నించుకోవాలి, ఇది నాకేమి సందేశం ఇస్తోంది అని. పోలీస్ అంటే చట్టం, క్రమబద్ధత. మీ జీవితంలో ఏదో క్రమం తప్పిందని సూచన. అంటే ఒక స్నేహితుని ఫోన్ కాల్కి మీరు తిరిగి స్పందించకపోవడమో, ఎవరికైనా వారు చేసిన సాయానికి కృతజ్ఞత చెప్పకపోవడమో అలాంటివి. మీకు ఒక అంబులెన్స్ సైరన్ వినిపించిందనుకోండి, అది మీకు ఇచ్చే సందేశం ఏమిటి? అది మీకు మీ ఆరోగ్యానికి సదా కృతజ్ఞతాబద్ధులై ఉండమని హెచ్చరిస్తోందన్నమాట. మీకు కావలసిన వారి ఆరోగ్యాన్ని గురించి కూడా కృతజ్ఞత చెప్పమంటున్నది. వారి ఆరోగ్యాన్ని కూడా ప్రేమించమంటున్నది. మీ పక్కగా ఒక ఫైర్ ఇంజన్ లైట్లు సైరన్ వేసుకుంటూ పోయిందనుకోండి, ఏం సందేశం ఇచ్చింది అది మీకు? మీ జీవితంలో ఎక్కడో అగ్గి రాజుకుంటోందని, దాన్ని ఆర్పుకోమని చెబుతోందా, లేక మీ ప్రేమను రాజేయమంటోందా? మీకు మాత్రమే వాటి అర్థాలు తెలుస్తాయి. కనుక మీరెప్పుడూ సావధానంగా ఉండి మీ చుట్టూ జరిగే సంఘటనలను, అవి ఇచ్చే సందేశాలను అర్థం చేసుకుంటూ ఉండండి. మీకు నిరంతరం సందేశాలు, స్పందనలు అందుతూ ఉంటాయి. నా పక్కన నిలబడి మాట్లాడుకుంటున్న ఇద్దరి సంభాషణలోని మాటలు విన్నా కూడా వాటికి నా జీవితంలో కూడా ఏమైనా అర్థం ఉందేమో అనుకుంటాను. వాళ్ళు నాకేదో పుష్టి అందజేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి ప్రకటనలు చూసినా ఆ మాటల్లో నాకు కూడా ఏదో సందేశం ఉందనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా అదే ఫ్రీక్వెన్సీలో ఉన్నాను కనుక. నేను వేరే ఫ్రీక్వెన్సీలో ఉంటే నాకు ప్రకటనలు కనపడవు, ఆ మాటలు వినపడవు. ప్రతి ఒక్కరోజు నా చుట్టూ ఉండే ప్రతి విషయము నాకేదో సందేశము, ప్రతి పుష్టో ఇస్తున్నట్టే ఉంటుంది. నా చుట్టూ ఉండే మనుషులు సంతోషంగా కనపడకపోయినా, చిరునవ్వులు వారి మొహంపై మాయమైపోయినా నా భావనల ఫ్రీక్వెన్సీ కింది స్థాయికి పడిపోయిందేమో అనిపిస్తుంది. అప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా నేను ప్రేమించే విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటాను. నేను ఆనందంగా ఉండగలిగేదాకా. ప్రపంచం నుంచి మనం ఆశించే మార్పు మనమే కావాలి. మహాత్మా గాంధీ. థ్యాంక్ యూ.